ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో హరహర మహాదేవ శంభో శంకర అంటూ ఉదయం నుంచే భక్తులు శైవ క్షేత్రాలన్నీ కూడా పోటెత్తారు. ఆలయాల్లో కూడా భక్తుల నిమిత్తం ప్రత్యేక పూజలు వాటన్నిటికీ కోసం ప్రత్యేకంగా అన్ని కార్యక్రమాలని ఏర్పాటు చేశారు. సో ముందుగా నెల్లూరులో మహేష్ సిద్ధంగా ఉన్నారు, అనంతపురంలో సురేష్ సిద్ధంగా ఉన్నారు. మహేష్ తో మాట్లాడదాం. మహేష్, అప్డేట్స్ ప్లీజ్. విజయచంద్రిక, మన నెల్లూరులోని అత్యంత పురాతనమైనటువంటి శ్రీ మూలస్థానేశ్వర స్వామి, శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి ఆలయం ఇది. ఇక్కడ తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు విశేషంగా అధిక సంఖ్యలో వేలాదిగా తరలి వచ్చి ఆ స్వామిని దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ప్రధానంగా ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం మీద జిల్లాలోని అన్ని శివాలయాలు కూడా, కావల్లోని శ్రీ దుర్గా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి మల్లేశ్వర స్వామి ఆలయము, అలాగే జొన్నవాడలో వేయించేసి ఉన్న జొన్నవాడ కామాక్షమ్మ ఆలయం, ఇవన్నీ కూడా శివాలయాలు. ప్రతి శివాలయం అన్నీ కూడా శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. ఓం నమ శివాయ అంటూ భక్తులు ఆ స్వామిని దర్శించి ఆ ఆలయాలన్నీ కూడా ఓం నమ శివాయ శంభో శంకర హరహర మహాదేవ శంభో శంకర అంటూ ఆ నినాదాలు మారుమోగుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద మనం చూస్తున్నాం ఈ ఆలయం ఎంతో చరిత్ర కలిగినటువంటిది. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ వాళ్ళ కుటుంబం కూడా ఇక్కడ ఈ స్వామివారికి పూజలు చేసుకున్నటువంటి అక్కడ నెల్లూరులో ఉన్నప్పుడు ఇక్కడ పూజలు చేసుకుంటూ ఉండేవారు. ప్రధానంగా చూస్తే భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి తెల్లవారుజాము నుంచి ఇక్కడికి చేరుకొని వాళ్ళంతా కూడా ఈ స్వామిని వారిని దర్శించి తరిస్తూ ఉన్నారు. ఈ మహాశివరాత్రి పుణ్యదినాన అమ్మ చెప్పండి, ఈ ఆలయం ఎప్పటి నుంచి వస్తున్నారు? ఈ ఆలయ విశిష్టత ఏంటి? మేము ఇక్కడే స్వామి ఉండేది, ఎప్పుడు వస్తానే ఉంటాం ఇక్కడికి. ఎలా ఉంది ఈరోజు భక్తుల రద్దీ? జనం బాగుంటుంది, దీనికి తక్కువే ఉంది, ఎక్కువ రావాల్సిందే. స్వామివారి గురించి రెండు మాటలు చెప్పండి. ఆయన చెప్పాల్సిందే, మనం చేయలేం స్వామి, అంతా ఆయన చెప్పాల్సిందే. మామూలుగా పెళ్లిళ్ళు ఏదైనా శుభకార్యాలు ఉన్నా కూడా వచ్చి స్వామివారికి అమ్మ ఒక మన ఆడపడుచులా చూస్తుంటారు. అవునండి, చాలా మహిమగల టెంపుల్, చాలా మంది భక్తులు కోరికలు కూడా నెరవేరుతున్నాయి. చాలా ఫేమస్ టెంపుల్. భక్తులు కూడా చాలా రద్దీగా ఉంది. ఎప్పుడు మండే అంటే శివాలయం ఇప్పుడు పండగనే కాదు, మామూలుగా సోమవారం కూడా చాలా భక్తులు చాలా రద్దీగా ఉంటారండి. చాలా బాగా జరుగుతుంది. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఇక్కడ ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ ఆలయానికి? ఈ ఆలయ విశిష్టత ఏంటి? బాగుంటాయి సార్, ఎప్పటి నుంచో వస్తా ఉన్నాం, ఎన్ని సంవత్సరాల నుంచో. శివాలయంలో పూజలు బాగా జరుగుతాయి, అలంకరణలు అన్నీ బాగా జరుగుతుంటాయి, అన్నీ బాగుంటాయి. ఈరోజు ఈ మహాశివరాత్రి ఎలా జరుగుతుంది? బాగా జరుపుకున్నాం బాగా. సార్ మీరు చెప్పండి సార్, ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ ఆలయానికి? ఏంటి ఆలయం? మేము మూలాపేట వాళ్ళం అండి, మేము ఇక్కడే స్థానికులమే. స్వామివారి విశిష్టత స్వయంభూలింగం అండి. ఎన్ని రోజుల నుంచి ఎక్కడెక్కడ నుంచి జనాలు వస్తుంటారు? ఇక్కడ దూర ప్రాంతాల నుంచి వస్తారండి, చుట్టుపక్కల పల్లెల నుంచి వస్తారు. సిటీలో మొత్తం ఆల్మోస్ట్ ఇక్కడే ఇదే ప్రసిద్ధి ఎక్కువ, ఇక్కడికే వస్తుంటారు. ఈ స్వయంభూలింగం కాబట్టి ప్రతి సంవత్సరం చాలా వైభవంగా జరుగుద్ది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు చాలా బాగా చేశారండి, చాలా బాగా జరుగుతూ ఉంది. ఉదయం 4 గంటల నుంచే ఇవి అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అంతా చాలా స్వామి మీరు చెప్పండి, స్వామి వారి ఈ ఆలయ విశిష్టత ఏంటి? మాకు పనింది మీరు చెప్పండి సార్, ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ ఆలయానికి? ఏంటి ఆలయ విశిష్టత ఏంటి చెప్పండి. ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు? ఏంటి స్వామి విశిష్టత ఏంటి? భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారమైనటువంటి ఈ శివాలయంలో ఎంతోమంది వేల మంది వచ్చి ఆయన దర్శించుకుని ఆయన కృప కలగాలని మూలపేటలోని శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది, ఎంతో చారిత్రాత్మక టెంపుల్ ఇది. ఇక్కడికి ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, తమిళనాడు నుంచి కూడా విశేషంగా వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఈ మహాశివరాత్రి పుణ్య పండుగ రోజు కావడంతో ఈ రోజు వేలాది మంది తరలి వచ్చి స్వామివారిని దర్శించి తరిస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. ఇంకా చీకట్లను తొలగించే పండుగ మహాశివరాత్రిని భక్తులు నమ్ముతారు. సో కాసిని చెంబుడు నీళ్లు పోసినా కూడా ఆయన సంతోషించి కోరిన వరాలు కోరికలు తీరుస్తాడని భక్తులు అపార నమ్మకంతో ఉంటారు. సో ఉదయం నుంచే అభిషేకాలకు భారీ సంఖ్యలో అన్ని శైవ క్షేత్రాల్లో భక్తులు పోటెత్తారు. అనంతపురం జిల్లాలో పరిస్థితి తెలుసుకుందాం. సురేష్ సిద్ధంగా ఉన్నారు వివరాలు అందించడానికి. సురేష్, ఓవర్ టు యు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదినం
పురస్కరించుకుని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం మనం అనంతపురం నగరంలోని పాత ఊరు కాశీ విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. మీరు చూడొచ్చి ఆలయం మొత్తం కూడా భక్తులతో కిటకిటలాడుతుంది. ప్రత్యేకంగా క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి కూడా శివాలయంలో ప్రత్యేకంగా అభిషేకాలు అర్చనలు కూడా జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున భక్తులు క్యూ లైన్లో శైవక్షేత్రానికి పోటెత్తారు. వేలాదిగా ఇక భక్తులు రావడంతో ఇందుకు సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లను కూడా చేశారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కాశీ విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దీనిపై మాట్లాడేందుకు శైవక్షేత్రం స్వామి మన దగ్గర ఉన్నారు. స్వామి, శివరాత్రి విశిష్టత ఏంటి? ఓం నమ శివాయ. శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం ముసలమ్మ కట్ట బుక్రాయసుందరము సమీపంలో వెలిసిన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వాముల వారికి ఉదయం బ్రహ్మముహూర్తం నందు మహాన్యాస రుద్రాభిషేకాలు జరిగాయి. తదుపరి ఇప్పుడు భక్తుల కోసం ప్రత్యేకంగా పాలాభిషేకం కేటాయించారు. తదుపరి సాయంత్రం 12 గంటల తర్వాత రాత్రి లింగోద్భత్తి కాలమునందు స్వామివారికి విశేషంగా సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు జరుగుతాయి. తదుపరి భక్తులకి రుద్రాభిషేకాలు కేటాయిస్తారు. కావున లింగ ఉత్పత్తి కాలం నందు స్వామికి స్వయంగా స్వామి నైవేద్యం వండి స్వామికి నైవేద్యము సమర్పించి ఆ ప్రసాదం భక్తులకు వినియోగం చేస్తారు. ఆ మట్టి కుండలో చేసే స్వామి గురూజీ గారు మట్టి కుండలో నైవేద్యం చేసి స్వామివారికి మహా నైవేద్యం సమర్పించి అదే భక్తులకు అందరికీ అదే ప్రసాదం వినియోగం చేస్తారు. ఏ ఇబ్బందులున్నా ఏ అనారోగ్యం ఉన్నా కూడా ఆ ప్రసాదం తీసుకోవడం వలన సర్వ పాపాలు సర్వ ఆరోగ్యాలు తొలగిపోతాయని ఒక నమ్మకంతో రాత్రి 12 గంటల తర్వాత అతి వైభవంగా వచ్చి ఆ ప్రసాదాన్ని స్వీకరించి శివకృపకు పాత్రులు అవుతారు. ఓం నమ శివాయ. మహాశివరాత్రి అనగానే జాగరణ ఉపవాసం అని చెప్తారు. జాగరణ ఏంటి, ఉపవాసం ఏ విధంగా ఏ రకంగా వాటిని పాటించాలి? భక్తులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? స్వామి సముద్రంలో ఆహాలహాలం సిలికించినప్పుడు దేవలోకంలో ఆలాహలం సిలికించినప్పుడు అమృత విషం వస్తుంది. విషం వచ్చినప్పుడు ఒక పక్క దేవలోకానికి విషం వెళ్తుంది. ఆ విషాన్ని షార్ట్కట్ లో చెప్తున్నాను, చాలా చరిత్ర. ఆ విషము నీలకంఠుడు స్వీకరిస్తే కింద భాగాన్ని వెళ్ళిపోతే భూలోకము నాశనం అవుతుంది, పైలోకం వెళ్తే దేవలోకం నాశనం అవుతుందని ఒక సాంఘికంతో ఆలాహలం స్వీకరిస్తాడు. దేవాది దేవతలు వచ్చి కోరినప్పుడు ఆలాహలం స్వీకరిస్తారు. ఆలాహలం స్వీకరిస్తే అలాంటి మహాపరమశివుడే ఆ కంఠంలో సాక్షాంగ ఆది పరాశక్తి అమ్మవారు వచ్చి కంఠాన్ని అదిమేస్తుంది. అదిమేస్తే పైకి పోలేక కిందికి దిగలేక కంఠంలోనే నిలిచిపోతుంది ఆలాహల విషము. స్వామి మూర్ఛ పొందుతాడు. మూర్ఛ పొంది 12 గంటల తర్వాత శ్వాస వదులుతారు. అందుకు భక్తులు ఋషులు మునులంతా ఆ మహాదేవుని కోసం ఉపవాసం ఉండి స్వామికి ఆరాధన పూజలు హోమాలు నైవేద్యాలు చేసి మరుసటి రోజు దర్శనము సాయంత్రము మరుసటి రోజు శివరాత్రి అయిన జాగరణ అయిన సాయంత్రము నక్షత్ర చూసి ఉపవాసం వదులుతారు. అలా చేయడం వల్ల పరమశివునికి చాలా ఇష్టమని చెప్పి భక్తులు సాంఘికంతో నమ్మి ఆ మహాదేవుని చాలా అతి వైభవంగా కొలుస్తారు. ఓం నమ శివాయ. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉపవాసము జాగరణ ఏదైతే ఉందో అది చాలా భక్తితో కూడుకున్నది. ఖచ్చితంగా భక్తితో నిర్వహిస్తారని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో ఉదయం నుంచి కూడా కిటకిటలాడుతున్నాయి. ప్రత్యేకంగా అభిషేకాలు హోమాలు అర్చనలు చేస్తున్నారు. ప్రత్యేక పూజలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓ టు స్టూడియో. థ్యాంక్ యూ.